హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రిషిశ్రీ ఐడియాస్ అండ్ బ్లాగ్. సో ఈరోజు అయితే మా యానివర్సరీ అనమాట. సో ఫైనల్లీ 6 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. 7th ఇయర్ రన్నింగ్ అనమాట ఇప్పుడు. సో చాలా హ్యాపీగా జరుపుకున్నామండి యానివర్సరీ. అసలు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, నేనైతే చెప్పాలంటే జరిగింది ఒకటి అనమాట. ఎందుకనేది కూడా మీకు లాస్ట్లో నేను చెప్తాను. సో ఫైనల్గా అయితే ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నాము, చూసేయండి. సో కేక్ అయితే కట్ చేస్తున్నాము. అండ్ ఇంకా ఆ రోజు మ్యారేజ్ అయితే ఉండే అనమాట. మా దగ్గర వాళ్ళ చుట్టాలది, ఇంకా మా రిలేటివ్స్ది మ్యారేజ్ ఉండే అనమాట. ఇంకా నేనైతే వెళ్ళలేకపోయాను, వెళ్దాం అనుకున్నాను. బట్ ఇంకా నాకు కాళ్ళు బాగా వాచిపోయాయండి. నేను చెప్పాను కదా, ఫస్ట్ టైం కూడా నాకు కాళ్ళు బాగా వాచిపోయాయి. ఇంకా సో అలా ప్రాబ్లం అవ్వడం వల్ల ఇంకా నేనైతే మ్యారేజ్కి అటెండ్ కాలేకపోయాను అనమాట. ఇంకా అందరూ వెళ్ళారనమాట మా ఇంట్లో వాళ్ళు. సో అదనమాట, నాకు తోడుగా మా చెల్లి నుంచేసి అయితే వెళ్ళారనమాట. సో ఈవినింగ్ అనమాట, ఇంకా సాయంత్రం మ్యారేజ్ నుంచి అందరూ ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసారనమాట. ఇంకా మా చెల్లి వాళ్ళు, మా సిస్టర్ వాళ్ళు, ఇంకా అందరూ మా ఇంట్లో కూడా వెళ్ళారనమాట. ఇంకా వాళ్ళ మరిది వాళ్ళు అండ్ మా చెల్లి వాళ్ళ ఆడపడుచు అందరూ వచ్చారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ వచ్చి యానివర్సరీ చేయడం చాలా 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 హ్యాపీగా అనిపించింది అనమాట. అండ్ ఇంకా పిల్లలు అయితే చాలా హంగామా చేస్తున్నారు. ఇంకా రిషి ఇంకా నా బర్త్డే అనేసి అనుకుంటున్నాడు. మా రిషి నా బర్త్డేనా మమ్మీ అనేసి అనుకుంటున్నాడు. ఇంకా పిల్లలంటే అంతే కదా, కేక్ అనగానే నా బర్త్డేనే అనేసి అనుకుంటారు. సో ఇప్పుడు వాళ్ళకి యానివర్సరీ అది ఏం తెలీదు కదా. మా రిషి అయితే ఇంకా చిన్నోడు కాబట్టి, సో నీ బర్త్డేనే, నువ్వే కేక్ కట్ చేయనేసి నేనైతే కట్ చేయిస్తున్నాము మేమిద్దరము, అలా అనమాట. సో ప్రోగ్రామ్ అంతా చాలా చాలా బాగా జరిగింది. సో అందరితో చాలా హ్యాపీగా జరుపుకున్నాను యానివర్సరీ అయితే మేమైతే. ఇంకా రిషి అయితే ఎగ్జైటింగ్గా కేక్ కట్ చేస్తున్నాడు, చూడండి. అసలు ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేయాలా అని చూస్తున్నాడు. చాలా 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 హ్యాపీగా అనిపించింది. అండ్ చాలామందికి ఒక డౌట్, ఇప్పుడు నాకు ఎన్ని మంత్స్ అనేసి అడుగుతున్నారు. అండ్ నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. అండ్ దానికోసం అయితే నెక్స్ట్ వీడియోలో తప్పకుండా వస్తుంది. సో చూసేయండి మా ఇంట్లో హంగామా ఎలా ఉందో. ఇంకా మా మరిది గారు, మా అన్నయ్య గారు, మా మరిది గారి వాళ్ళ తమ్ముడు, మా సిస్టరు, మా డాడీ అండ్ మా చెల్లి వాళ్ళ ఆడపడుచు, వాళ్ళ పిల్లలు, ఇంకా మా మమ్మీ, అత్తయ్య వాళ్ళు అందరూ వచ్చారనమాట. సో చాలా 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 హ్యాపీగా, అన్ఎక్స్పెక్టెడ్గా అనమాట. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా అసలు సెలబ్రేషనే చేసుకుంటానో లేదో అనేసి అనుకున్నాను అనమాట నేనైతే. ఎందుకంటే హెల్త్ బాగాలేదు కాబట్టి అనుకున్నాను. సో ఫైనల్గా అయితే అందరు వచ్చేసరికి అయితే వచ్చి చేసేసరికి అయితే అండ్ సర్ప్రైజ్ ఇచ్చారు. నాకైతే ముందు చెప్పలేరు. మామూలుగా అందరు మ్యారేజ్కి వెళ్ళారు అనుకున్నాను, కానీ మళ్ళీ కంపల్సరీ ఇంటికి వస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. నేనైతే సడన్గా సర్ప్రైజ్ ఇచ్చారు. చాలా చాలా హ్యాపీ అండ్ లైఫ్లో అస్సలు మర్చిపోలేను నేను ఈ యానివర్సరీని అయితే. ఇంకా కేక్ అయితే తినిపిస్తున్నాడు రిషి, ఇంకా మేమైతే ఇంకా మా వారు నాకు ఇలా చాలా 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 హ్యాపీగా అనిపించిందండి. సో వీడియో ఎందుకు లేట్ అయిందంటే పెట్టడము, అండ్ చాలా ఫంక్షన్స్ అంటే ఇంకా ఈ సీజన్ వచ్చేసి మీకు కూడా తెలుసు కదండి, ప్రతి ఒక్క ఫంక్షన్ అనమాట. చాలా ఫంక్షన్స్ కంటిన్యూగా వచ్చాయన్నమాట. సో నెక్స్ట్ నేను కొన్ని ఫంక్షన్స్కి అయితే మిస్ అయ్యాను హెల్త్ బాగాలేక. అండ్ ఇంకా మా వారైతే వెళ్ళారనమాట, మా వారిని పంపించాను. సో అట్లా జరిగిపోయిందనమాట. సో నాకు కొన్ని ఫంక్షన్స్కి, ఒక 2 ఫంక్షన్స్కి మాత్రమే, మ్యారేజెస్కి అండ్ ఫంక్షన్స్కి అటెండ్ అయ్యాను నేను. ఇంకా మిగతా ఫంక్షన్స్కి అన్నింటికి మా వారు అండ్ మా రిషి అయితే ఇంకా పంపించాను అనమాట. ఫైనల్గా వచ్చేసి యానివర్సరీ అయితే ఇలా జరిగింది. అండ్ ఇప్పుడు ఫోటో దిగుతున్న వాళ్ళైతే చూడండి, మా సిస్టర్ వాళ్ళ ఆడపడుచు అనమాట. సో వాళ్ళిద్దరు వచ్చేసి వాళ్ళ బాబులు అండ్ ఇంకా మా రిషి, ఇంకా వీళ్ళు ముగ్గురు కలిస్తే అంతే అనమాట. అబ్బాబ్బా చాలా చాలా గోల,
చాలా పిల్లలు ఉంటేనే కదా అండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో వీళ్ళు వస్తేనే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట రిషి. ఇంకా చాలా చాలా అల్లరి ఉంటుందన్నమాట. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు ముగ్గురు కలిస్తే చాలు, ఇంకా ఫుల్ అల్లరి ఉంటుంది. ఇంకా రిషి తన బర్త్డే లాగానే ఫీల్ అయిపోతున్నాడు. ఇంకా అందరూ అందుకనేసే రిషికి కూడా కేక్ తినిపిస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్. అసలు వాళ్ళు రిలేటివ్స్ కానీ రిలేటివ్స్లా ఉండరు, ఫ్రెండ్స్ లానే ఉంటారనమాట. సో చిన్న పిల్లలు కదా, ఇంకా వరసలు అవేం తెలియదు అనమాట. సో వీళ్ళు వచ్చేసి మా మమ్మీ అండ్ మా అత్తయ్య గారు ఇంకా కేక్ అయితే తినిపిస్తున్నారు, బ్లెస్సింగ్ అయితే ఇస్తున్నారు ప్రతి ఒక్కరు, మా మమ్మీ, మా నాన్న, ఇంకా అందరనమాట. సో చూడండి, తర్వాత మా చెల్లి, మా మరిది గారు. సో ఫైనల్గా యానివర్సరీ మొత్తం అయితే ఇట్లా కంటిన్యూ అవుతుందన్నమాట. వీడియో వచ్చేసి చూడండి, మా చెల్లి వాళ్ళ మరిది గారు అనమాట వీరు వచ్చేసి. సో రిషికి కేక్ తినిపించమంటున్నాడు అనమాట. అదే అనమాట. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు రిషి అయితే. మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో ఈ యానివర్సరీ ఇయర్ అయితే ఇలా జరిగిపోయిందనమాట. ఇంట్లోనే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. ఫైనల్గా అయితే మా సిస్టర్ కూడా ఇంకా మాతో పాటు కేక్ అయితే తినిపించడానికి అయితే వచ్చేసింది అనమాట. అండ్ ఇంకో విషయం అండి, ఇంకా చెప్పాను కదా నేను ఎందుకు నేను యానివర్సరీ ఇంట్లో ఈ ఇయర్ ఇలా జరిగింది అనేసి. సో ఎందుకంటే కాళ్ళు బాగా వాచిపోయాయండి నాకు. అస్సలు చాలా పెయిన్ ఉండదు కానీ వాచిపోయాయి. అందుకనేసి సో ఇంట్లోనే జరుపుకున్నాం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే హెల్త్ బాగాలేదు, సమ్మర్ కదా, చాలా అసలు నీరసంగా ఉంటుందన్నమాట. ఇంకా ఫైనల్గా నేను దీని గురించి నేను వీడియో స్పెషల్గా చేస్తాను. సో ఇన్ఫర్మేషన్ చాలామందికి ఇచ్చినట్టు అవుతుంది కదా. సో ఈ యానివర్సరీ వ్లాగ్ వచ్చేసి ఇలా అనమాట. ఇంకా ఫైనల్గా అయితే నేను, మా వారు, మా రిషి ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట. అండ్ మా సిస్టర్ వాళ్ళతోటి అందరం అయితే ఫొటోస్ అయితే ఇంకా దిగేసాము. సో ఫైనల్గా వీడియో అయితే ఇది. అండ్ నా వీడియోస్ ఈ మధ్యన రావట్లేవు. సో ప్రాబ్లం ఇదే అండి. సో హెల్త్ బాగాలేక వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను, ఏమనుకోకండి. కానీ వీడియోస్ అయితే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే తప్పకుండా వస్తాయన్నమాట మీకైతే. సో ఇదన్నమాట వ్లాగ్ వచ్చేసి. సింపుల్గా చేసుకున్నామండి యానివర్సరీ వచ్చేసి, చాలా సింపుల్గా చేసుకున్నామన్నమాట. అయినా కూడా చిన్నగా సింపుల్గా చేసుకున్నా కూడా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అందరూ ఉన్నారు కాబట్టి, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ స్పెషల్గా ఇంకా దీని గురించి చెప్పాలన్నమాట, ఈ గిఫ్ట్ గురించి. నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. మా వారు ఇంకా ఆ మూమెంట్లో తిరగడంలోనే అయిపోతుంది ఇంకా అనేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు గిఫ్ట్ అనేసి. నాకు అందరు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఇచ్చారనమాట ఈ గిఫ్ట్. సో ఈ గిఫ్ట్ స్పెషల్గా ఓపెన్ చేయమని చెప్పారనమాట. సో ఇందులో ఏముందో నాకు కూడా తెలీదు. సో ఓపెన్ చేస్తున్నాను అందుకనేసి చూద్దామనేసి. సో గిఫ్ట్ అయితే చాలా బాగుందండి. నేనైతే చాలా హ్యాపీ. ఎందుకంటే మనము తీసుకొని వచ్చి గిఫ్ట్ మనల్ని తీసుకొని వెళ్ళి గిఫ్టే ఇచ్చేవాడనమాట ఎవ్రీ ఇయర్ మా వారు నాకు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా అసలు గిఫ్ట్ ప్లానింగే చేశారో లేరో అనేసి నేను అనుకున్నాను. కానీ చేసి చిన్న స్మాల్ గిఫ్ట్ అయినా తీసుకొచ్చారు. చాలా హ్యాపీ నేనైతే. సో అందుకనేసే ఇది కూడా నేనైతే పోస్ట్ చేశాను. సో ఇలా ఉందన్నమాట గిఫ్ట్ వచ్చేసి, చూడండి. ఇంకా ఇది నైట్లో బాగుంటుందండి. లైటింగ్ నేను పెట్టి చూపిస్తాను చూడండి. నైట్లో అయితే చాలా బాగుంటుంది. ఒక సైడ్ లవ్ అండ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్, అండ్ ఇలా ఒక సైడ్ పింక్, గ్రీన్, బ్లూ 4 టైప్స్ 4 కలర్స్ అయితే వచ్చాయన్నమాట. చాలా నచ్చింది నాకైతే. సో నైట్లో మన బెడ్రూమ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఇలాంటి గిఫ్ట్స్ మనము
ఎవరైనా న్యూ మ్యారీడ్ కపుల్కి ఇవ్వాలన్నా చాలా బాగుంటుందన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అనమాట నాకైతే. సో ఫైనల్గా మా యానివర్సరీ ఇలా జరిగిందనమాట. సో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎన్నో వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.